హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ హౌస్లోకి దివ్య నిఖిత, నాగప్రశాంత్, షాకీబ్, అనుష రత్నాలని తీసుకువచ్చేశాడు బిగ్ బాస్. దీంతో ఈ నలుగురిని హౌస్లో చూసిన హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. ముఖ్యంగా కామనర్స్ అయితే బిగ్ షాక్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక 6 మందిమే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసాము, ఇక ఎవరూ రారు కామనర్స్ కోటాలో అనుకున్నారు. కానీ ఏకంగా నలుగురు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఆ తర్వాత వీరికి కొన్ని టాస్కులు అయితే పెట్టడం జరిగింది. ఆ టాస్కుల్లో ఏకంగా 3 టాస్కులు ఆడితే 2 టాస్కుల్లో దివ్య నిఖిత ఘన విజయం సాధించింది. అగ్ని పరీక్ష షోలో కూడా దివ్య నిఖిత బాగా ఇంప్రెస్ చేసింది టాస్కుల పరంగానే అని చెప్పవచ్చు. ఏ టాస్క్ అయినా కూడా, ఎంత కష్టమైన టాస్క్ అయినా కూడా తన మాస్టర్ మైండ్తో మంచిగా ఆలోచించి టాస్క్ని క్షణాల్లో పూర్తి చేయడం దివ్య నిఖిత యొక్క స్పెషాలిటీ. ఇక ఆ తర్వాత ఈ నలుగురిని ఒకవైపు కూర్చోపెట్టి హౌస్లో ఉన్న 13 మందిని కంటెస్టెంట్స్ని ఒకవైపు కూర్చోపెట్టి బిగ్ బాస్ మాట్లాడుతూ, ఇప్పుడు వీరు ఆడిన ఆటను మీరు చూశారు, అలాగే మీరు ఇన్ని రోజుల పాటు ఆడిన ఆటను కూడా వారు చాలా నిశ్చితంగా పరిశీలించడం అయితే జరిగింది. అయితే ఈ నలుగురిలో ఏ ఒక్కరు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అనేది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది అంటూ బిగ్ బాస్ అయితే ఆ నిర్ణయాన్ని, అంటే ఎవరు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా కొనసాగాలి అనే నిర్ణయాన్ని మాత్రం హౌస్ మేట్ చేతుల్లో పెట్టేశారు. దీంతో హౌస్ మేట్స్ చాలా రకాలుగా పలు విధాలుగా ఆలోచించి అందరూ డిస్కషన్ చేసుకొని ఆ తర్వాత ఓటింగ్ ప్రాసెస్ కూడా చేసుకొని చివరికి దివ్య నిఖితకి ఓటు అయితే వేశారు. సో ఏదేమైనా కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా దివ్య నిఖిత పేరు చెప్పడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్లోకి ఫిక్స్ అయిపోయింది కంటెస్టెంట్గా దివ్య నిఖిత. సో దివ్య నిఖితకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇక కంటెస్టెంట్గా తనని తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది అని చెప్పవచ్చు. మరి మీ అభిప్రాయం ప్రకారం దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడంపై మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.